తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా, తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని ఎప్పటి వరకు ఎంతగానో కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడుతుందో అట్టి రీతిగా తండ్రి మీ దయ రెక్కల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థించడం ఇచ్చినటువంటి కృపను, సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నా దీపం వెలిగించు వాడవైనటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ మీకే స్తోత్రం. ప్రవచనకు ఆత్మదేవ మీకే స్తోత్రం. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మదేవ నీకే మహిమ. తీర్పు తీర్చు ఆత్మదేవ మీకే స్తుతి. దహించు ఆత్మదేవ మీకే స్తోత్రం. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన మన యొద్దకు వచ్చును. మీకే మహిమ. ఆల్ఫయు ఒమేగను నేనే, మీకే స్తుతి. ఆదియు అంతము నేనే, మీకే స్తోత్రం. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించువాడా నీకే స్తోత్రం. మాకు నివాస స్థలమై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. మా ప్రార్థనను నిరాకరింపక దీవించున్న మా ప్రభా మీకే స్తుతి. మా దోషములను క్షమించున్న మా ప్రభా మీకే మహిమ. కరుణా కటాక్షములను మా కిరీటముగా ధరింపజేస్తున్న మా ప్రభా నీకే మహిమ. మేలుతో మా హృదయములను తృప్తిపరుచున్న మా ప్రభా మీకే ఘనత. మా ప్రార్థన ఆలకించున్న మా తండ్రి మీకే స్తోత్రం. మా ప్రార్థనకు జవాబు దయచేస్తున్న మా దేవ నీకే స్తోత్రం. కృపా సమృద్ధి గల మా ప్రభా మీకే మహిమ. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రాటిస్ నది మొదలుకొని భూదిగాంతముల వరకు ఆయన మన నేలను. అందుకొరకు మీకే స్తోత్రం. ఆయన రాజ్యం అంతం లేనై ఉన్నందుకు మీకే స్తోత్రం. పరిశుద్ధ నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి నీకే స్తోత్రం. జలముల మీద అల్లాడుచున్న ఆత్మదేవ నీకే మహిమ. మా బలహీనతలను చూచి సహాయము చేయుచున్న ఆత్మదేవ మీకే స్తోత్రం. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మా పక్షమున విజ్ఞాపన చేయుచున్న ఆత్మదేవ మీకే స్తోత్రం. ఆయన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన లేఖనము నెరవేరినందుకు మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేత, మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుని ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయంలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, కీర్తన గ్రంథము 103:12 సెలవిచ్చిన రీతిగా ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అని సెలవిచ్చిన రీతిగా నాయన, పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు అంత దూరపరిచి ఉన్నాడని లేఖనములో సెలవిచ్చినట్లు తండ్రి, మా పాపములకు అన్నింటికి విముఖుడు కమ్మని, ఇష్టపుతో మా పాపలను పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా దేవ, ఇదిగో తండ్రి, సులువుగా చిక్కులు పెట్టే సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోకుండా ఉన్నట్లు నాయన, సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోయినట్లు ప్రతి బిడ్డని కూడా తండ్రి వారి బంధకాల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి, నేత్రాశలోనే కానీ, గర్వంలో నుండే కానీ, ఈ లోక ఆశలలో నుండే కానీ తండ్రి, అనారోగ్యంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. బిడ్డల సమస్త దుర్నీతి నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం నాయన. వ్యభిచార సంబంధమైన బంధకాల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం నాయన. విగ్రహ ఆరాధన నుంచి బిడ్డలు, అనేక మంది విగ్రహ ఆరాధనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, అక్రమ సంబంధాలలోనూ శరీర ఆశల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో నాయన విడిపించమని అడుగుచున్నాను నాయన. ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార శక్తుల నుండి నాయన విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మద్యపానము, ధూమపానం, అనేక చెడు అలవాట్ల నుండి నాయన మీ బిడ్డలందరినీ నాయన విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నాయన, మీకును మాకును నా మధ్య తండ్రి సాతానుడు నాయన ఎరుకో గోడల లాంటి గోడలు నాయన కట్టి ఉన్నాడు నాయన. పాపం అనే గోడలు కట్టి ఉన్నాడు తండ్రి. నాయన, మీకును మాకును మధ్యగా ఉన్నలాంటి అటువంటి ఎరుకో గోడలు నాయన ఈ ప్రార్థన ఆలకించుచుండగా, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తుండగా కూలిపోవడానికి నాయన సహాయము చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, కృప చూపించండి అయ్యా.
అయ్యా మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా, విశ్వాసమునందు మమ్మల్ని స్థిరపరచమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. సాతానుకు చోటు ఇయ్యకుండానట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని అడుగుచున్నాం నాయన. మీ సన్నిధిలో నమ్మకముగా బ్రతునట్లు నాయన సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను సాతాను మీద విజయం పొందుటకు మాకు సహాయం చేయండి నాయన. ఇక నేను మా ప్రాణ రక్షణ కొరకు తండ్రి మీ సహాయం అర్థిస్తున్నాం నాయన. తగ్గింపు జీవితం కలిగి ఉండినట్లు అట్టి జ్ఞానము, బుద్ధి, వివేకం మాకు అనుగ్రహించండి నాయన. పాముల వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటముగాను బ్రతునట్లు నాయన సహాయం చేయండి నాయన. ఆత్మ సంబంధం వారుగా ఉండినట్లు నాయన. శరీరానుసార్లు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసార్లు ఆత్మ మీద మనసు ఉంచుదురని లేఖనం సెలవిచ్చున్నది కదా నాయన. మేము ఆత్మానుసారంగా బ్రతునట్లు నాయన అట్టి కృప, అట్టి ధన్యత మాకు దాయిచ్చేయమని తండ్రి మీ దయరెక్కల చట్టం మమ్మల్ని అందరినీ భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయా ప్రభా, అయా మేమందరము కూడా తండ్రి నీ సన్నిధులు నాయన మేము నిందారైతులుగాను పరిశుద్ధులుగాను బ్రతికి నాయన మీ రెండో లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన మీ కృప కాపుదల మాకు దాయిచ్చేయమని మీ దయరెక్కల చట్టం భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, ఈ ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడని యాకోబు పత్రికలో 5:17 సెలవిచ్చి ఉన్నారు నాయన. వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదని లేఖనము సెలవిచ్చున్నది కదా నాయన. తండ్రి ఇదిగో నాయన మేము సృష్టిని శాసించే అంత నాయన గొప్పవారిగా నాయన మాకు విశ్వాసం లేదు కానీ తండ్రి నాయన ఇగో అటువంటి మా వంటి స్వభావం గల వ్యక్తే కదా తండ్రి నాయన. కేవలం నాయన పరిశుద్ధాత్మ సహాయంతో నాయన అటువంటి గొప్ప కార్యములను నాయన కార్యములు చేసే దేవుడవు నీవే నాయన. మేము నాయన అర్థించుచుండగా నాయన ఇక నేను ప్రార్థనతో ఏకీభవిస్తుండగా నాయన ఏ సమస్యలో ఉన్నారో బిడ్డలు నాయన, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నాయన వారిని అందరినీ ఆ బంధకాల నుంచి విడిపించి నాయన ఇదిగో తండ్రి నాయన మీకు మహిమకరముగా పిల్లలు ఉండినట్లు అట్టి గొప్ప కార్యములు చేయమని సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలలో అద్భుత కార్యాలు జరిగించమని నాయన. ఏ బిడ్డలైతే నాయన, ఏ కుటుంబంలో అయితే నాయన ఇదిగో నాయన భార్యాభర్తల మధ్య సమాధానము లేదో నాయన, ఏ కుటుంబం మధ్యలో తండ్రి నాయన ఇదిగో తండ్రి ఒక రక్షణకు వస్తే ఇంకొక రక్షణ రాలేనటువంటి బిడ్డలు ఉన్నారో, ఏ కుటుంబంలో అనారోగ్యంతో బాధపడి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా, అటువంటి కుటుంబాలన్నింటినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇదిగో తండ్రి యాకోబు 5:15 కూడా మీరు సెలవిస్తున్నారు కదా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని సెలవిస్తున్నావు కదా ప్రభు. అతను లేపున అతను పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందునని సెలవిస్తున్నావు నాయన. ఇంకోనైనా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి తండ్రి వారి పాపాల నుంచి విడిపించండి, వారి బంధకాల నుంచి విడిపించండి, వారి సమస్యల నుంచి విడిపించండి అయ్యా. నీవే విడిపించే దేవుడు అయ్యా. ఆపత్కాలం ముందు నాకు మొర్రపెట్టము, నేను మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చిన దేవుడు అయ్యా. నీ బిడ్డల తాలూకా మీ బిడ్డల అందరినీ కూడా నాయన ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డల్ని ఈ ప్రార్థనతో నాయన ఈ ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డని ఆవర్గాడ్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని నాయన మీ కనికరము, సమాధానము, ప్రేమయు మా మీద విస్తరించినట్లు సహాయం చేయమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి నాయన ఇగో తండ్రి నీ ప్రియకుమారుడు నీతిమంతుడై ఉన్నట్టు నాయన, నీతిని జరిగించి ప్రతివాడు నీతిమంతుడని సెలవిస్తున్నావు కదా అయ్యా. నీతి జరిగించడానికి నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి నాయన. ఇగో నాయన మీ సన్నిధులు నాయన మీ కృపా కాపుదల దయచేసి నాయన మీ దయరెక్కల చట్టం మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి కూలి పని చేయుచున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కూలి పనులు మీ అందు స్థిరపరచండి అయ్యా. రైతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఆటోలను, క్యాబ్లు నడుపుకుంటున్నటువంటి వారిని కానీ నాయన, కూరగాయలు అమ్ముకున్నటువంటి వారిని కానీ నాయన, ఆయా వృత్తి పనులు, ఆయా సమస్యలను నాయన ఏ పనుల ద్వారా నన్ను బ్రతుకుతున్నారో వారిని అందరినీ, రైతులను, కూలీలను ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. మా దేశంలో ఉన్నటువంటి నాయన తెలుగు, ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన మొబైల్ ద్వారా పాపంలో పడిపోకున్నట్లు సహాయం చేయండి అయినా. చెడు అలవాట్లకు బానిసలు అయిపోకుండా వారికి నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి అయినా. మొబైల్లో సమయం వృధా చేసుకుండా నాయన సమయం సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మొబైల్లో అశ్లీలత్రాలు చూస్తూ అనేక మంది పాపంలో పడిపోతున్నారు నాయన. వారందరికీ నాయన మీ సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన. ఇంకా నేను ప్రార్థనలు చేయలేకపోతున్నా వారి కొరకు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి
చేయండి నాయన. ఎల్లప్పుడూ నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు, ఎడతెగక ప్రార్థన చేయనట్లు అట్టి కృపను, అట్టి ధన్యతను దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఆత్మతోను మనసుతోను మేము ప్రార్థన చేయనట్లు అట్టి కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. నాయన మీ సన్నిధిలో మేమందరము కూడా తండ్రి యాకోబు వలె పట్టుదల కలిగి తండ్రి పరిశుద్ధత కలిగి ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా, వృద్ధుల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. వృద్ధాప్యం వచ్చినటువంటి ప్రతి సమస్య నుంచి బిడ్డలను విడిపించండి అయ్యా. అయ్యా, యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన బిడ్డలకు నాయన మీ కృపా కాపుదలు దయచేయండి నాయన. ఇక మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి నాయన. నాయన మీ చిత్తానుసారముగా యవనస్తులందరూ బ్రతినట్లు నాయన వాక్యం ద్వారా హృదయాలను పదులకు పరుచుకోవడానికి సహాయం చేయమని, జ్ఞాపక శక్తిని దయచేయమని, విద్యార్థులందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని విద్యార్థులకు అందరికీ జ్ఞాపక శక్తిని దయచేయమని, జ్ఞానం లేని బిడ్డలకు జ్ఞానము దయచేయమని తండ్రి. ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని గణపరచు, మిమ్మల్ని మహింపరిచే శక్తిని వారికి దయచేయమని, విద్యార్థుల కొరకు, వారి చదువుల కొరకు తండ్రి, వారికి జ్ఞాపక శక్తి కొరకు వారిని అభివృద్ధి పరచమని తండ్రి మీ సన్నిధిలో సహాయం వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇక సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ జ్ఞానము గలవారిగా తన ఇల్లు కట్టుకోవడానికి నాయన సహాయం చేయండి. నిజమే తండ్రి, లేఖనం సెలవిస్తున్నది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు తను కట్టుకును, మూర్ఖురాను తన ఇల్లు తను ఓడబీకుని సెలవిస్తున్నావు కదా నాయన. ఇగో తండ్రి, నాయన తండ్రి, రిబ్కా వలె తండ్రి నాయన, ఇగో నాయన సారమ్మ వలె తండ్రి, నాయన మరియమ్మ వలె తండ్రి నాయన, ఇగో సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ ఉండునట్లు అట్టి కృపను, అట్టి ధన్యతను తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి స్త్రీకి దయచేయండి అయ్యా. అయ్యా, పురుషులకు లోబడి ఉండినట్లు, తమ స్వపురుషులకు లోబడి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే ప్రతి బిడ్డలకి ట్రీట్మెంట్ చేసుకున్న ప్రతి బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా, సినీ పరిశ్రమలో పనిచేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి నాయన, ఆర్మీ, బార్డర్ సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ నాయన పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, శాసనసభ్యుల్ని కానీ, అధికారులు కానీ, భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా మా భారతదేశం కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. సహాయం చేయండి అయినా. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృపా కాపుదలు దాయచేయమని, మీ దైరకల చట్టం భద్రపరచమని, మీ మెండైన దేవులతో నింపమని, మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకి ఆయన మీ దైరకల చట్టం భద్రపరచమని, మీ కృపా కాపుదలు దాయచేయమని, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ దైరకల చట్టం భద్రపరిచి నాయన మీ కృపా కాపుదలు దాయచేయమని, మెండైన దేవులతో నింపమని వేడుకుంటూ తండ్రి, ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.